పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి మీ సన్నిధికి వచ్చింటున్నాను. మీరు నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మీ మాటలను అనుగ్రహించమని నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి నీ కృపను స్వీకరిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము హోలీ స్పిరిట్ సిరీస్ చేస్తున్నాం. హోలీ స్పిరిట్ సిరీస్లో లాస్ట్ వీక్ ఐ టోల్డ్ యూ హౌ టు రిసీవ్ హోలీ స్పిరిట్ అండ్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ హిండ్రన్సెస్. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడానికి, భాషలో మాట్లాడడానికి గల ఇబ్బందులు ఏముంటున్నాయి చాలా మందికి అనేది ప్రిపేర్ అవుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు హీ హెస్ ఇన్ఫార్మ్డ్ మీ టు టెల్ అబౌట్ సమ్ అదర్ టాపిక్. ఆమేన్. Hallelujah. So we are taking a break for 1 week and we are going ahead with another topic. Amen. Christian life is not an ordinary life. Let me tell you. క్రైస్తవ జీవితం అనేది సాధారణమైన జీవితం కాదు. అంటే బయట అందరూ బ్రతికేట్టు మనం బ్రతకడం అది కాదు క్రైస్తవ జీవితం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్. ఆమేన్. నువ్వు ఒకవేళ ఆర్డినరీగా బ్రతుకుతూ నా జీవితంలో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ కావాలి అనుకున్నట్లయితే అవి జరగవు. When you are living an ordinary life, you cannot expect extraordinary results in your life. Hallelujah. Hallelujah. And for a Christian, loyalty is very important. Loyal, విశ్వాస పాత్రునిగా జీవించడం ఎంతో ముఖ్యమైనది. విశ్వసనీయత చాలా ఇంపార్టెంట్ ఒక క్రైస్తవునికి. Hallelujah. And you cannot separate the words loyal and love. లాయలిటీ అనే పదము ప్రేమతో జతపడినటువంటి పదం అది. If you are a person who is loving God, you will be loyal to God. Amen. అంటే లాయలిటీ అనేది ఎక్కడ వస్తుందంటే భార్యాభర్తల మధ్యన ఇట్లాంటి సంబంధాలకు ఈ పదాలు వాడుతుంటారు లాయలిటీ అని. అంటే నువ్వు ఆ వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తికి వ్యతిరేకమైన పనులు నువ్వేది చేయవు. అర్థమవుతుందా? దట్ ఈస్ బీయింగ్ లాయల్. మనము దేవునికి నిజంగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నిజంగా నేను గౌరవిస్తున్నాను అన్నట్లయితే యు విల్ ఆల్వేస్ బి లాయల్ టు గాడ్. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనము లెట్స్ సీ సమ్ ఇన్స్టెన్సెస్ వేర్ గాడ్ హెస్ షోన్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ బీయింగ్ లాయల్ ఇన్ బైబిల్. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే లాయలిటీ ఈజ్ ది కీ టు ఎస్కేప్ డిసెప్షన్. ఈ చివరి దినాలలో, అంత్య దినాలలో మోసం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆమేన్. మీరు ఇప్పుడు ఏదైతే ఏఐ అవి ఇవి అన్నీ ఉంటాయి, అల్టిమేట్గా లాస్ట్ జరిగేది ఏంటంటే ప్రపంచమంతా మోసపోతుంది. ఈ రాప్చర్ టైమ్స్లో, ఎండ్ టైమ్స్లో సరైనటువంటి ఆ మోసం అనే దాని నుంచి మనం బయటపడాలి అంటే బీయింగ్ లాయల్ టు గాడ్ ఈజ్ ది ఓన్లీ థింగ్ దట్ కెన్ సేవ్ అస్. హల్లెలూయా. సో బైబిల్లో యోబు అనే వ్యక్తి బైబిల్లో ఈ యొక్క విశ్వసనీయతకు, ఈ దేవుని పట్ల లాయల్గా ఉండడానికి హీఈస్ ది నంబర్ 1 ఎగ్జాంపుల్ దట్ వీ కెన్ సీ ఇన్ బైబిల్. హల్లెలూయా. యోబు 1:1 చూద్దాం ఒకసారి. ఊజు దేశం నందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. హల్లెలూయా. అతను ఎటువంటి వాడంట? దేవుని యందలి భయభక్తులు కలిగిన వ్యక్తి. హల్లెలూయా. యథార్థవంతుడు, న్యాయవంతుడు, అన్ని గుడ్ క్వాలిటీస్. ఎవరు చెప్తున్నారు ఈయన గురించి? ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్. దేవుని వాక్యం రాసింది ఆయన గురించి. ఆమేన్. వాక్యంలో రాయబడింది ఈయన యథార్థవంతుడు, ఈయన చాలా న్యాయవంతుడు. అంత మాత్రమే కాదు, దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఆమేన్. చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తి. ఇంగ్లీష్లో ఉంటుందంటే హూ హ్యాస్ ఎస్చూడ్ ఈవిల్ అని ఉంటాడు. మనము సామెతల గ్రంథం 8:13 చూసినట్లయితే 8:13లో అటువంటి వాక్యం ఉంటుంది. భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి అనేది చెప్తారు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనే పదానికి డెఫినేషన్ ఇస్తున్నాడు ఇక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవడం. ఇంగ్లీష్లో టు హేట్ ఈవిల్ అంటున్నాడు.
ది ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఈస్ టు హేట్ ఈవిల్. హేట్ అంటే ఏంటి? అయిష్టపడడం కాదు. హేట్ అంటే నిజంగా మీరు ఎవరినైనా ద్వేషిస్తే మీరు ఎలా బిహేవ్ చేస్తారో ది సేమ్ థింగ్ ఈ యొక్క చెడుతనం అనే దాని గురించి కూడా మన మనసులో అటువంటిది ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కుటుంబాల మధ్య కక్షలు ఉంటాయి. ఆ కక్షలు ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? కనబడితే పలకరిస్తారా హ్యాపీగా? లేదు. కక్ష ఉన్నప్పుడు ఏం చేస్తారు? అసలు ముఖం కూడా చూడడానికి ఇష్టపడరు. అదే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ. నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివి అంటే చెడుతనాన్ని అసహించుకోవాలి. నేను ఎక్కువ యూజ్ చేసే ఎగ్జాంపుల్, ఎవరింటికన్నా వస్తే ఐ లైక్ బ్రూ కాఫీ, బాగా ఇష్టం. ఎవరైనా బ్రూ కాఫీ ఇవ్వకుండా టీ ఇచ్చినారు అనుకుందాం వాళ్ళ ఇంట్లో, ఏం చేస్తాము? ఇష్టమైనా లేకపోయినా టీ తాగుతాం. అదే ఒకవేళ అన్న వచ్చినారు కొంచెం విస్కీ తాగండి అన్న అంటే ఏం చేస్తాను? ఇంకొకసారి ఆ ఇంటికి పోను. ఎందుకు? ఐ హేట్ ఇట్, అసహ్యం. ఆ తర్వాత ఇంకా ఆ వ్యక్తుల దగ్గర కూడా పోము, ఎందుకంటే మన ఫ్రీక్వెన్సీ కాదు వాళ్ళని. హల్లెలూయా. సో నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటావు. హల్లెలూయా. యోబు 1:8 చూద్దాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు టెస్టిఫై చేస్తున్నాడు ఎవరి గురించి? యోబు గురించి. ఎగ్జాక్ట్ గా దేవుని వాక్యంలో ఏమి వ్రాయబడిందో అదే మాటలు దేవుడు సాతానుతో మాట్లాడుతున్నాడు. ఏమని? నా వ్యక్తిని నువ్వు చూసావా? యోబును గమనించినావా? ఆయన యథార్థ వర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తి. చెడు అనేది ఆయన దగ్గర లేదు, చూసావా అంటే సాతానుడు ఏం చేస్తాడు? నువ్వు ఊరికేనే చేసినావా? నువ్వు ఊరికేనే చేసినావు ఏమన్నా? లేదు. నువ్వు అన్నీ ఆయనను ఆశీర్వదించినావు, నువ్వు గొప్పగా ఆశీర్వదించినావు, ఆయన చుట్టూ ఒక కంచె వేసినావు, ఆయన ఏమి కాకుండా నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి ఆయన అట్లున్నాడు. ఒకవేళ నువ్వు ఆయన్ని వదిలేసినావు అనుకో, కంచె తీసేసినావు అనుకో, అప్పుడు నిన్ను తిడతాడు, అప్పుడు నిన్ను శపిస్తాడు. దేవుడు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిండు. ఏమన్నాడు? నువ్వు ఆయన ప్రాణం తప్ప ఏదైనా చేసుకో. ఆమేన్. దేవుడికి అంత కాన్ఫిడెన్స్ ఉండింది ఈ మనిషి మీద. ఈ మనిషి ఏమైనా కానీ నన్ను అసహించుకోవడం కాదు కదా, నన్ను ఏమి అనడు, ఏ పరిస్థితి వచ్చినా నా గురించి నెగటివ్గా మాట్లాడు అనేటువంటి ఆలోచన దేవునికి ఈయన గురించి ఉండింది. అందుకేం చేసిండు? ఓకే, నీ ఇష్టం ఏదైనా చేసుకో, కానీ ఆయన ప్రాణం మాత్రం ఏం చేయడానికి లేదు అంటాడు. దానివల్ల ఏమైందంటే అంత ధనవంతుడైనటువంటి యోబు, మంచి ఏమంటారు, మంచి ఫెసిలిటీస్లో ఉండిన యోబు ఒక్కసారిగా ఆయన ఆస్తులన్నీ పోతాయి, ఆయన పిల్లలందరూ చనిపోతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో హీ వాజ్ ఇన్ ఎ టెరబుల్ కండిషన్, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆమేన్. అయితే ఆయన భార్య వచ్చింది చూడండి, యోబు 2:9 చూడండి. యోబు 2:9. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక సీక్రెట్ గమనించండి. యోబు కుటుంబం అంతటిని చంపడానికి సైతానుకు అధికారం ఇవ్వబడింది. మరి అటువంటిప్పుడు భార్య ఎందుకు బ్రతికింది? భార్య ఇంకా బ్రతికే ఉంది. ఎందుకంటే భార్య భర్తల సంబంధం అనేది ఇట్స్ ఎ కవనెంట్ రిలేషన్షిప్. హల్లెలూయా. యోబును ముట్టడానికి వీల్లేదంటే యోబు భార్యను కూడా ముట్టడానికి వీల్లేదని అర్థం. హల్లెలూయా. సేటన్ కుడెంట్ డు ఎనీథింగ్. పిల్లలందరూ చంపేసింది కానీ యోబును ముట్టలేదు, కాబట్టి యోబు భార్యను కూడా ముట్టడానికి వీల్లేదు. దట్స్ ఏ బ్లడ్ రిలేషన్షిప్, కవనెంట్ రిలేషన్షిప్. దేవుని సన్నిధిలో జతపరచబడితే అలాంటి పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా. అయితే యోబు ఇంత పరిస్థితిలో కూడా యోబు తన భార్యతో చెప్పే మాటలు చూడండి, 10వ చూడండి. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఆమేన్.
యోబుకు అంత పెద్ద జ్ఞానం లేదు దేవుని గురించి. యోబుకు అంత మంచి జరుగుతుండింది, మంచి చేసింది దేవుడే, ఆశీర్వదించింది దేవుడే. కానీ సడన్గా ఇవన్నీ పోతున్నప్పుడు యోబు ఏం ఆలోచిస్తున్నాడంటే, దేవుడే ఏమన్నా తీసేసిండేమో ఇవన్నీ. దేవుడు తీయట్లేదు ఇక్కడ. మీరు గమనించండి, సైతాను ఇంటర్ఫేర్ అయినప్పుడే ఇవి జరుగుతున్నాయి. గమనించండి, దేవుడు ఏం చేయలేదండి. దేవుడు చేసిందంతా ఏంటంటే ఆయన చుట్టూ ఉన్న కంచెను తీసివేసిండు. అయితే ఈ సాతాను చేసిన దానికి యోబు అంటున్న మాటలేంటి? ఆయన దగ్గర మంచిగా తీసుకుంటామా, చెడు వస్తే తీసుకోకూడదా? హీఈస్ రెడీ ఫర్ ఎనీథింగ్, హీఈస్ లవింగ్ గాడ్. అర్థమవుతుందా? అంటే ఆయనకున్న అండర్స్టాండింగ్ ఎటువంటిదంటే దేవుడే చేస్తున్నాడేమో అనే థింకింగ్లోకి వెళ్ళిపోయి, చూడండి 13వ అధ్యాయం 15వ వచనంకి వెళ్దాం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యోబు అంటున్నాడు, నా దేవుడు ఒకవేళ నన్ను చంపేసినా పర్లేదు, నేను ఆయన కోసమే నేను కనిపెడతాను. హల్లెలూయా. ఆస్తి పోవడం కాదు, పిల్లలు పోవడం కాదు, చిన్న కష్టం వస్తే ఏం చేస్తారు? ఎక్కడున్నాడండి దేవుడు, ఏమైందండి, ఏడున్నాడండి దేవుడు, మాకు ఎక్కడ సహాయం చేస్తున్నాడండి. కానీ ఈయన చూడండి, ఈయన గొల్లంతా కూడా కురుపులు పెంకులతో ఆ యొక్క జిల పెడుతుంటే వాటిని గీక్కుంటున్నాడు. ఘోరం ఉంది ఆయన ఆర్థిక పరిస్థితే కాదు, రోడ్డు మీద పడ్డాడు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా ఘోరం అయిపోయింది. ప్రాణంతో మాత్రం ఉన్నాడు ఆయన, అంతే. హల్లెలూయా. ఏమీ లేదు, తినడానికి తిండి లేదు, ఏమీ లేదు. అటువంటి సమయంలో భార్య కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా నువ్వు యథార్థతను పట్టుకుంటావా అంటే ఆమెకు తెలుసు ఈయన యథార్థవంతుడని. ఆమె టెస్టిమనీ చూడండి, వైఫ్ టెస్టిమనీ. ఇంకా యథార్థతను పట్టుకుంటావా? దేవుణ్ణి దూషించు, దేవుని శపించు, ఇంకా చచ్చిపో. వెళ్ళిపోయింది భార్య, వదిలేసి వెళ్ళిపోయింది. ఆయన అన్నాడు, బుద్ధి లేదు దానిలాగా ఏం మాట్లాడతావు, మంచి అనుభవించిన రోజులు బాగానే ఉండే కదా, ఇప్పుడు ఏమైంది? వెళ్ళిపోయింది ఆమె. అటువంటి భార్య ఉండడం అవసరమా? ఈయన కూడా పట్టించుకోలేదు. అది ఏమైపోయింది చూడండి, గమనించండి. హీ కేమ్ టు ఎన్ ఎక్స్టెంట్, 13th చాప్టర్ 15th వర్స్ మళ్ళీ చదువుదాం ఒకసారి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆమేన్. యోబు యొక్క వైఖరి, యోబు యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉందంటే, ఆయన చంపినా ఈ దేవుణ్ణి నేను వదిలిపెట్టాను. హల్లెలూయా. ఈ దేవుణ్ణి నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈయన దగ్గర ఒక పాయింట్ నేర్చుకోవాలి మనం. మన పరిస్థితి ఎంత బ్యాడ్గా ఉన్నా కూడా దేవుని వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. మనం ఎంత అన్కంఫర్టబుల్ సిచ్యుయేషన్ లో ఉన్నా కూడా దేవుని అస్సలు వదిలిపెట్టకూడదు. దేవుని వాక్యాన్ని మనం అస్సలు వదిలిపెట్టడానికి వీలేదు. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క యోబుకున్న ఆలోచన ఏంటంటే, దేవుడే ఇదంతా చేస్తున్నాడేమో. దేవుని వాక్యం యేసు ప్రభు క్లియర్గా చెప్తున్నాడు ఏమని? మీరు చెడ్డ వాళ్ళ ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వాలనుకుంటారు, పరలోకపు తండ్రి ఇంకెంత మంచి చేస్తాడు. హల్లెలూయా. హి ఈస్ ఎ గాడ్ హూ డస్ గుడ్ టు యు. హల్లెలూయా, ఆమేన్. అంటే సాతానుడు చేస్తున్నది ఈయన ఏమనుకున్నాడు, దేవుడే చేస్తున్నాడేమో అనుకుంటున్నాడు. అయినప్పటికీ దేవుణ్ణి దూషించటం లేదు. ఏదైనా ప్రభా నేను స్వీకరిస్తాననే ఆలోచనలో ఆయన ఉండిపోయిండు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, అనారోగ్యత అయినా మీకు ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా దేవుడు పెట్టేవి కాదు అనేది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అయితే యోబు జీవితంలో 9 నెలలు ఆయన కష్టపడ్డాడు. ఆర్థికంగా ఆరోగ్యం సరిగా లేక చాలా ఇబ్బందులు పడ్డాడు. ఫ్యామిలీ లేదు, అంతా అయిపోయింది. అయితే 42వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అధికముగా ఆశీర్వదించిందంటే, ఇంతకు ముందు ఎంత ఉండిందో దానికి డబుల్ అమౌంట్స్ లో దేవుడు ఆశీర్వదించి వచ్చిండు. హల్లెలూయా. ఆయనకు మళ్ళీ కొత్త భార్య, పిల్లలు అందరూ పుట్టినారు. హల్లెలూయా. దేవుడు తిరిగి ఆయనకు అన్ని ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? అంతకు ముందు ఎంత ఉందో అంతకు 2 times ఇచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మకత్వం, ఆయన దేవుణ్ణి ప్రేమించిన విధానాన్ని బట్టి దేవుడు ఆయనకు మంచి చేసుకుంటూనే వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అయితే పాత నిబంధనలో సాతాను పోయి దేవుని దగ్గర మాట్లాడిండు కదా, ఇప్పుడు కూడా జరుగుతుందా? ఇప్పుడు జరగదు.
పాత నిబంధనలో సాతానుడు దేవుని సన్నిధికి పోవడానికి గల కారణం ఏంటంటే వాడికి ఆదాము యొక్క అధికారం ఇవ్వబడింది. ఆదాము ఎప్పుడైతే ఆదాముకు దేవునికి డైరెక్ట్గా పోయి మాట్లాడే అధికారం ఉండింది, ఆదాము ఎప్పుడైతే పాపం చేసి ఉంటున్నాడో ఆ పాపం చేయడం వల్ల వాడు అధికారాన్ని కోల్పోయిండు. ఆ అధికారం సైతానికి ఇవ్వబడింది అప్పుడు. సో అధికారం సైతానికి ఉంది కాబట్టి ఆ అధికారంతో సైతాను పరలోకంలో దేవుని సన్నిధిలో నిలబడగలిగినాడు. ఆమేన్. అయితే వాడు ఒక వెలుగు దూత వేషధారంలో వెళ్ళిండు. దేవుడికి తప్ప మిగతా దూతలకు ఎవరికి తెలియదు. దేవుడు గుర్తుపెట్టి దేవుడు ఏమంటున్నాడు, ఈ డిస్కషన్ అంతా జరిగింది, యోబు కథ అయింది. మరి కొత్త నిబంధనలో ఏంటి? యేసు క్రీస్తు ఈ సాతానుని జయించి వాడి దగ్గర ఆదాము అధికారం ఏదైతే ఉండిందో, ఆదాముకి ఇవ్వబడిన అధికారం తిరిగి యేసు క్రీస్తు తీసుకొని అధికారాన్ని మనకి ఇచ్చింటాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, సాతానుడు ఎక్కడెక్కడ ఆ పరలోకంలో తిరిగిండో అక్కడంతా కూడా తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించి, ఆమేన్, పరలోకంలో ఆ రక్తాన్ని చిందించి అక్కడ శుద్ధీకరించిండు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కొత్త నిబంధనలో లేదు ఈ విషయాలు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మనము నేర్చుకోవాల్సిన విషయం యోబు జీవితంలో ఏంటంటే, ఏ పరిస్థితి వచ్చినా, ఎంత పరిస్థితి వచ్చినా దేవుని వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. దేవునికి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. రెండవదిగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే, పేతురు మిగతా శిష్యులందరూ యేసు ప్రభు భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు అనేకులు శిష్యులు ఉండినారు. అయితే ఈ యొక్క యేసు క్రీస్తు యొక్క బోధలు వింటున్నప్పుడు వాళ్ళలో చాలా మంది అఫెండ్ అయినారు. ఏంది కష్టంగా ఉంది, ఈ మాటలు ఇవెట్లా జరుగుతాయి, ఇవెట్లయితాయి అని చెప్పి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయినారు. యేసు ప్రభు యొక్క మాటలు విన్న వాళ్ళు అనేకులు వెనక్కి వెళ్ళిపోయినారు. ఆమేన్, వెళ్ళిపోయినారు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఆమేన్. ఏం మాట్లాడిండు యేసుప్రభు అక్కడ? నా శరీరంను తిని నా రక్తంను తాగిన వాడు మాత్రమే పరలోకానికి పోతాడు. నా శరీరం తిని నా రక్తం తాగిన వాడికి మాత్రమే నాలో పాలు ఉంది అంటాడు. వాళ్ళకి తెలియదు ఆ విషయాలు. ఈయన శరీరాన్ని తినేది, మనం మనుషులను తింటామా? వాళ్ళు ఎంతసేపు శారీరకంగా ఆలోచించినారు తప్ప యేసు ప్రభుతో ఉంటే అర్థమయ్యేది, ఇంకా కొంతకాలం ఉంటే ఆత్మీయ మర్మాలు అర్థమయ్యేవి. ఆమేన్. ఈరోజు మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం, యేసు ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకొని చేస్తుంటున్నాం. ఆ విషయాన్ని యేసు ప్రభు అక్కడ చెప్పినప్పుడు వాళ్ళు స్వీకరించలేకపోయినారు. చూడండి 65వ వచనం చూడండి. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఆమేన్. ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిననను. మీతో చెప్తున్నాను. ఏంటి? యేసు క్రీస్తును ఆయన చెప్పే బోధలను ఈ యొక్క శిష్యులలో కొందరుగా చాలా మంది ఇష్టపడలేదు. ఇష్టపడకుండా వెళ్ళిపోవాలా అనుకున్న ఆలోచన ఉన్నప్పుడు యేసు ప్రభువు చెప్తున్న మాటలు, ఎవరైనా నా దగ్గరికి రావాలంటే తండ్రి అయిన దేవుని కృప ఉంటేనే నా దగ్గరికి వస్తారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఫెలోషిప్లో కూర్చున్నావంటే నీ అంతకు రాలే, కృప ఇవ్వబడితేనే వస్తారు. గమనించండి, మీరు దేవునిలో ఉంటున్నాము అంటే అది కృప. తండ్రి అయిన దేవుడు తనను కృప చూపిస్తేనే మనం బ్రతుకుతున్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. నేను దేవునిలో ఎదుగుతున్నాను, దేవుని కృప. నేను చాలా డిసిప్లిన్డ్, దేవుని కృప. నేను బాగా ఆర్థికంగా ఎదుగుతున్నాను, దేవుని కృప. కృపను మర్చిపోవద్దండి. యేసు ప్రభు క్లియర్గా చెప్తుంటున్నాడు, నా దగ్గరికి రావాలంటే కృప ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు ఒక డెసిషన్ తీసుకొని నేను ఫెలోషిప్ మెసేజ్ వినాలనుకుంటున్నాను, అది కృప. 66వ వచనం చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. అనేకులు ఆయన శిష్యులు అంటే డిసిప్లిన్ ఉండాల్సిన వాళ్ళు, డిసైపుల్స్. కానీ వీళ్ళంతా రిబెలియస్ డిసైపుల్స్. వీళ్ళకి యేసుప్రభు అవసరం లేదు. వాళ్ళు ఏమనుకున్నారు, మా మతంలో ఇది లేదు కదా, మా దాంట్లో ఇది లేదు కదా, కాబట్టి మేము వెళ్ళిపోతాం, మాకు అవసరం లేదు, వెళ్ళిపోతున్నారు. చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము ఎన్నో వచనం? 66. టోటల్గా 666. 666. బైబిల్ ఊరికి ఎట్లా రాయలేదు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ బుక్. ఇది తమాషగా రాయలేదు. ప్రతి వచనము ఎక్కడ ఎట్లా పెట్టాలో దేవునికి తెలుసు.
అట్లే పెట్టిండు. హల్లెలూయా, ఆమేన్. ఆ 666 సంఖ్య కనిపిస్తుంది ఇక్కడ. అంటే నీకు కృప ఉంటే నువ్వు దేవుని వెంబడిస్తావు, నీకు కృప లేకపోతే ఆయన వదిలిపెట్టేస్తావు. హల్లెలూయా. నువ్వు కృపను పోగొట్టుకుంటే ఆయన వదిలిపెట్టేస్తావు. నా ఫ్రెండ్ ఒకడుండే, కఠినమైన విషయాలు, వాళ్ళ కఠినమైన విషయాలు అంటే చెప్తున్నా, నాకు చాలా మంచిగా క్లోజ్గా ఉండినాడు ఒక ఫ్రెండ్. రక్షణ గురించిన మాటలు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే మనం పాపాలన్నీ ఒప్పుకోవాలన్నాడు. నేనన్నాడు బైబిల్ అట్లా చెప్పట్లేదు అని. ఎక్కడ ఉంది సార్ అట్లా? రోమా 10:9. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని నువ్వు విశ్వసించిన ఎడల రక్షింపబడతావు. ఆడ పాపం లేదు కదా. హై, ఏం సార్ అట్లా మాట్లాడతారు? నేను చిన్నప్పటి నుంచి మా చర్చ్లో పాపాలు ఒప్పుకుంటేనే రక్షణ. ఎన్ని పాపాలు గుర్తుంటాయి బ్రదర్ నీకు? ఎన్ని పాపాలు గుర్తుంటాయి? ఆ గుర్తున్నవని ఒప్పుకోవాలా, ఈ జీవితం సరిపోదు నీకు అని చెప్పి లాస్ట్కి ఆయన గొడవ వేసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు? వాళ్ళు మతానుసారంగా ఉన్న వ్యక్తులు, వాళ్ళకి కాదు, వాళ్ళు వెళ్ళిపోయాడు. ఇంకొక బ్రదర్ ఇదే విషయంలో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఏమనంటే, బ్రదర్ మీరు చాలా ఈజీగా చెప్తున్నారు ఈ విషయాలు. నేను చేయలేదు ఈజీగా, దేవుడు చేసింది అది ఈజీగా. హల్లెలూయా. రక్షణ ఈజీ. ఎట్లా? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవాలా, హృదయమందు విశ్వసించాలా, రక్షింపబడుతుంది. ఇటువంటివి కొందరికి హార్డ్ థింగ్స్, కష్టమైనవి, కఠినమైనవి. ఇంకోసారి చెప్పినప్పుడు నేను ఒక ఆయన అడిగిండు, సార్ ఎట్లా సార్ మీరు ఎట్లా చెప్తారు సార్, లోకంలో ఉన్న అన్నీ కూడా సృష్టిలో ఉన్నవన్నీ వింటాయి అని ఎట్లా చెప్తారు సార్? నేను చెప్పలేదు, యేసు ప్రభు చెప్పిండు. చెట్టుతో మాట్లాడిండు, చెట్టు వినింది, చచ్చిపోయింది. అవునా? ఎవడైనా కొండను చూసి కొండతో మాట్లాడితే ఎత్తబడి సముద్రంలో పడవేయడం అని చెప్పి తన హృదయంలో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినట్లా జరుగుతుంది. నేను చెప్పలేదు అంటే ఏమర్థము? దెర్ ఇస్ నథింగ్ లైక్ నాన్ లివింగ్ థింగ్. ఇది వినదు, ఇది వినదు. సృష్టిలో ఏదైనా కూడా నువ్వు చెప్తే వింటది. ఇట్ విల్ బి హార్డ్ సేయింగ్ టు సమ్ పీపుల్. కష్టం, కఠినమైన మాటలు. బట్ నీకు కృప ఉంటే ఈ మాటలు ఏవడుతున్నాయి. హల్లెలూయా. దిస్ ఈస్ ది డాక్ట్రిన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీకు కృప ఇవ్వబడితే నువ్వు ఈ విధంగా చేస్తావు. హల్లెలూయా. సో యేసు ప్రభు శిష్యులు చూడండి, 67వ వచనం చూద్దాం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలెనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, నెక్స్ట్ సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నెక్స్ట్ నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. నీకంటే ఎక్కడికి పోతాం ప్రభువా, మేము నమ్ముతున్నాము నువ్వే క్రీస్తువి, నువ్వే, నీ దగ్గర జీవం గురించిన మాటలు నీ దగ్గర ఉన్నాయి, ఇంకెక్కడ లేవు అని యేసు ప్రభును గట్టిగా విశ్వసిస్తున్నారు. ఆ 12 మంది యేసు ప్రభును వదిలిపెట్టకుండా ఉన్నందుకు యేసు ప్రభు శిలువకు పోక మునుపు చేసిన పని చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 29-30 వచనాలు. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. ఆమేన్, ఆమేన్. రాజ్యాన్ని నియమించేసిండు వాళ్ళ. ఇప్పుడు మనం ఏం చూస్తాము? యేసు ప్రభు వచ్చి తిరిగి ఆయన జడ్జిమెంట్ నడిపిస్తాడని. ఇక్కడ ఏం చేస్తున్నాడు? అపోస్తలులు ఈ 12 మంది కోసం కూడా దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే మీరు కూడా జడ్జిమెంట్ చేయండి. అధికారం ఇచ్చిండు, రాజ్యం ఇచ్చేసిండు, మీరు రూలర్స్ లాగా ఉంటారు అని చెప్పిండు. కానీ వాళ్ళలో ఒకడు యూదా ఇస్కరియోతు, హి గాట్ పర్వర్టెడ్. ఆమేన్. అయితే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు కష్టమైన ఏదైనా కూడా దేవుని వదిలిపెట్టద్దు. ఇక్కడ వాళ్ళకు కఠినమైన మాటలు, దేవుని దగ్గర కూర్చో, ప్రభా అన్న చెప్తున్న మాటలు నిజమేనా ప్రభా, నాకు ఇవి అర్థమయ్యేట్టు చేయి, ఇవి ఇంకేట్టు చేయి నా జీవితంలో అని దేవుణ్ణి రిక్వెస్ట్ చేసుకొని అడుక్కుంటూ దేవుని వెతికితే దేవుడు ఖచ్చితంగా మీకు అర్థమయ్యేట్టు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందుకే ఇట్ పేస్ టు బి లాయల్. అంత ఈజీ కాదు లాయల్గా ఉండడం అనేది. నువ్వు నమ్మకత్వంతో దేవునితో ఉండడం అనేది అంత ఈజీ విషయం కాదు. క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ వస్తుంది, ఆడిపోతారు, చాలామంది పోతారు, అక్కడ పోయి మ్యాచ్ చూడడానికి పోతారు, టీవీ చూడడానికి పోతారు. చాలా కొంతమంది దేవునితో గడుపుతారు. చర్చ్ ఫెలోషిప్ ఉంటే ఆ టైంకి వస్తారు. ఎందుకు? లాయల్.
నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ప్రపంచంలో ఏది నీకు ఆయన కంటే ఇంపార్టెంట్ కాదు. హల్లెలూయా. ఫెలోషిప్ కంటే నీకు ఏది ఇంపార్టెంట్ కాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అందుకే చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు చూద్దాం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఎవరి కోసం చేయాలి, ఏం చేసినా దేవుని కోసం అనేది మన మైండ్ లో పెట్టుకొని చేస్తుండాలి. హల్లెలూయా. హల్లెలూయా. 3వ ఎగ్జాంపుల్ సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం. మీరు చదవాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను. 12వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, మిరియాము అహరోను ఇద్దరు మోషేతో గొడవ వేసుకుంటారు. ఏమని? నీ ఒక్కంతోనేనా దేవుడు మాట్లాడేది? నీ ఒక్కంతోనే ఈ జనాంగాన్ని బయటికి తీసుకొచ్చేది ఉందా? అర్థమవుతుందా? అంటే నువ్వేనా? మేం లేదా? దేవుడు మాకు కూడా దేవుడు మాతో మాట్లాడతాడు, మాకు కూడా అంతా ఉంది అనే ఆ యొక్క మాటలు వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టినారు. నిజానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేని ఎన్నుకున్నాడు. ఫస్ట్ మోషేకు తోడుగా అహరోన్ను పెట్టిండు. అయితే మోషేతో పాటు వాళ్ళ చెల్లెల అక్క కూడా జాయిన్ అయింది, మిరియాం. వీళ్ళకేమైపోయిందంటే ఇప్పుడు మినిస్ట్రీ పెరిగే కొద్దీ మాది కూడా ఉంది, మేం లేమా. అక్కడ ఏం జరిగింది? 3వ వచనం చూడండి, సంఖ్యాకాండం 12:3. యెహోవా ఆ మాట వినెను. ఏ మాట? వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, మోషేతో వీళ్ళు గట్టిగా మాట్లాడుతున్న మాటలు విన్నాడు. విని ఏం చేస్తున్నాడు? మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని టెస్టిమనీ చూడండి, దేవుని వాక్యము, దేవుని మాట మోషే గురించి రాయబడింది ఏంటంటే, ఈయన మిక్కిలి సాత్వికుడు, భూమి మీద ఉన్న అందరిలోకి ఈయనే సాత్వికుడు. హల్లెలూయా. హల్లెలూయా. దట్స్ ఎ రికార్డ్. 7వ వచనం చూడండి, దేవుడు చెప్తున్న మాట, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? వాళ్ళిద్దరికి, నా ఇల్లంతటిలో ఈయన నమ్మకమైన వాడు. అంటే వీళ్ళిద్దరు నమ్మకస్తులు కాదు. ఎందుకంటే తిరుగుబాటు చేస్తున్నారు. నువ్వు నిజమైన నమ్మకస్తునివి అయితే నువ్వు తిరుగుబాటు చేయవు. నువ్వు దేవుని ప్రకారంగా పోతావు. దేవుని విజన్ ఎక్కడుందో దాని ప్రకారంగా పోతావు. ఆ యొక్క దేవుడిచ్చిన దర్శనాన్ని ముందుకు తీసుకొని పోవడానికి నువ్వు సహాయపడతావు, కానీ నువ్వు దానికి వ్యతిరేకంగా ఉండవు. ఆమేన్. సో మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వి షుడ్ నెవర్ ఫైట్. లాయలిటీలో యు వాంట్ ఫైట్ యువర్ అథారిటీస్. నీదేనా, నేను లేకపోతే ఇది జరగదు, నేను లేకపోతే. హూ ఆర్ యూ? గమనించండి, ఇట్ ఈస్ గాడ్. గమనించండి, దేవుడు వింటున్నాడు. మనం ఏం మాట్లాడినా దేవుడు వింటుంటాడు. హల్లెలూయా. ఎవరు వినలేదే, దేవుడు వింటున్నాడు. నేనేం మాట్లాడినా ఎవరికి తెలియదు, వింటున్నాడు ఆయన. హల్లెలూయా. సో అనవసరంగా మాట్లాడకండి. 4వ విషయం చూడండి, దిస్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ దట్ రియల్లీ టచ్ మై హార్ట్. ఇర్మియా గ్రంథంలో 35వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాటలాడి యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా. హల్లెలూయా. చాలా అక్కడికి అర్థం. ద్రాక్షారసం ఇయ్యండి వాళ్ళకు అన్నాడు దేవుడు. ఏమి ఇయ్యాలా? ద్రాక్షారసం. ఆమేన్. ద్రాక్షారసం తాగడానికి రేకాబీయులకు ఇవ్వండి. దీస్ ఆర్ రికాబైట్స్. వాళ్ళు ఇశ్రాయేలీలు కాదు కానీ వాళ్ళు ఆ సమయంలో యెరూషలేములో బ్రతుకుతున్నారు. అయితే వాళ్ళందరినీ పిలిపించి ఇవ్వమన్నాడు. చూడండి 5-6 వచనాలు చూడడం. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, 6వ వచనం, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంగతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. ఎవరు చెప్తున్నాడు వీళ్ళని ద్రాక్షారసం తాగమని? దేవుని ప్రవక్త. ఆమేన్. దిస్ ఇస్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ద్రాక్షారసం తాగు. మేము తాగం. ఎందుకు? మా యోనాదాబు చెప్పిండు, యెహోనాదాబు మీరు తాగకూడదు అన్నాడు.
మేము మా పితరులు ఆయన చెప్పిన మాట నేను దాటివే, మేము తాగం. దేవుడు చెప్తున్నాడు మేము తాగం. దేవుడు చెప్పినా పర్లేదు, మా వాళ్ళు చెప్పినారు మేము తాగం. హౌ మచ్ లాయల్ దీస్ పీపుల్ ఆర్. గమనించండి ఎంత నమ్మకంగా ఉంటున్నారు వాళ్ళ యొక్క ఆ యొక్క జోనాదాబ్కు. జోనాదాబ్ ఎవరంటే, దిస్ జోనాదాబ్ ఈస్ దేర్ స్పిరిచువల్ లీడర్, మెంటర్. వాళ్ళకు ఇంకా చాలా విషయాలు చెప్పిండు. ద్రాక్ష తోటలు నాటొద్దండి, లేకపోతే ఇంకా ఏది చేయొద్దు, కొన్ని ఇండ్లు కట్టొద్దండి, మీరు టెంట్స్లోనే ఉండండి, అట్లా ఉంటే మీ లైఫ్ చాలా పెద్దగా మీకు ఏమంటారు దీర్ఘాయువు ఉంటుంది. ఇటువంటి విషయాలని చాలా నేర్పించిండు. కానీ దేవుడు ఒక పాయింట్ పట్టుకున్నాడు. ద్రాక్షారసం అనేది, ఈ వైన్ అనేది, ఈ ఆల్కహాల్ అనేది ఇంటాక్సికెంట్, ఇది టెంప్టేషన్ మనుషులకు. దేవుడే ఈ టెంప్టేషన్ పెడుతున్నాడు, తాగండి. ఎవరు వీళ్ళు? ఇజ్రాయిట్స్ కాదు, వీళ్ళు బయట వాళ్ళు. తాగండి అంటే వీళ్ళు మేము తాగం. 8వ వచనం చూడండి. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని, మా భార్యలు గాని, మా కుమారులు గాని, మా కుమార్తెలు గాని ద్రాక్షరసము త్రాగుటలేదు. ఆమేన్. మేము తాగమండి, మేము తాగం. మేమే కాదు, మా భార్యలు కానీ, మా పిల్లలు కానీ, మా వంశంలో ఎవరు కూడా, మా జీవితంలో మేము బ్రతికున్నంత వరకు మేము తాగం. ఎందుకు? ఒక ఆయన చెప్పిండు, మా పెద్ద ఆయన, హల్లెలూయా, మా స్పిరిచువల్ గురువు చెప్పిండు. దాని ప్రకారంగా మేము దానికి లాయల్గా ఉంటున్నాం, మేము నమ్మకంగా ఉంటాం, మేము విశ్వసనీయత చూపిస్తాం వీళ్ళకు. హల్లెలూయా. 12వ వచనం చదవండి. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇజ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులను ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహు శ్రద్ధగా మాటలాడినను మీరు నా మాట వినకున్నారు. ఆమేన్. ఆమేన్. దేవునికి ఒక అసూయ కలుగుతుంది. ఒక మనిషి మాటకు వీళ్ళు ఇంత విలువిచ్చి వీళ్ళు తాగటం లేదు. నేను దేవుణ్ణి, నేను చెప్పిన మాటను మీరు వినటం లేదు, వాళ్ళకు తాగండ్రా అంటే వాళ్ళు తాగటం లేదు. మా పితరులు చెప్పిన మాటని నేను వింటాము. వాళ్ళ నమ్మకత్వం చూడండి. దేవునికి కోపం వచ్చి చెప్తున్న మాటలు చూడండి. 15వ వచనంకు రండి. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచు, ప్రతి వాడును తన దుర్మార్గతను విడచి మీ క్రియలను చక్కపరచుకొనిన ఎడలను, అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడలను, నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. నా మాట వినటం లేదు మీరు. నేను అన్య దేవతల దగ్గరికి పోవద్దన్నాను, మీ చెడు మార్గాలు మార్చుకోమన్నాను, మీరు మార్చుకోవటం లేదు, మీరు వినటం లేదు. 16వ వచనం చూడండి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినకయున్నారు. ఆమేన్. దేవునికి ఎంత బాధ అవుతుంది చూడండి. ఆ రేకాబీయులైతే వాళ్ళు వాళ్ళ తండ్రి మాటను నెరవేరుస్తున్నారు. ఈ నా ప్రజలు, నేను ఎన్నుకున్నాను ఈ ప్రజలను, వీళ్ళు నా మాటను వినట్లేదు. నిజంగా దేవునికి ఎంత బాధ ఉంటుంది ఆ టైంలో కదా. జస్ట్ ఆలోచిస్తే 17వ వచనం చూడండి. కాబట్టి ఇజ్రాయేలు దేవుడును సైన్యముల అధిపతియగునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాటలాడితిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి గనుక యూదా వారి మీదికిని యెరూషలేము నివాసులందరి మీదికిని రప్పించెదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదికి రప్పించుచున్నాను. ఆమేన్. కీడు వచ్చేస్తుంది. 18వ వచనంకి వద్దాం. మరియు ఇర్మియా రేకాబీయులను చూచి ఇట్లనెను, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై
అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. బాగా ఆగుదాం ఒక నిమిషం. మీరు మీ మీ నాయన చెప్పిన మాటలన్నీ మీరు అనుసరిస్తున్నారు, నా మాట ఏం లేదు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాను అంటున్నాడా? చూడండి నెక్స్ట్ వర్స్, 19th వర్స్. కాబట్టి ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ నుండక మానడు. ఆమేన్. అంటే అర్థమవుతుందా? దేవుడు ఎవరి కోసం వెతుకుతున్నాడంటే ఆయనకు లాయల్గా, ఆయనకు నమ్మకంగా ఉండే వ్యక్తుల కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఇక్కడ రేకాబీయులు, వీళ్ళు అసలు ఇశ్రాయేలీలు కాదు. అయితే వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ తండ్రి మాటలకు విలువలిచ్చి ఆమేన్ దేవుడు చెప్పినా మేము ఇది తాగము అని ఎప్పుడైతే లాయల్గా ఉన్నారో, దేవుడు ఏమంటున్నాడు, వీళ్ళు నా సన్నిధిలో ఎప్పటికీ ఉంటారు. హల్లెలూయా. అంటే ఏమర్థము? మన మొదటి కీర్తన ఉంటుంది, మొదటి కీర్తనలో చివరి వచనం ఏముంటుంది? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం. వీళ్ళు చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తారు అనేది ఇక్కడ చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఫస్ట్ టైం బైబిల్లో నేను గమనించింది ఏంటంటే, దేవునికి అవిధేయత చూపించిన వారిని దేవుడు ఆశీర్వదించడం. దేవుడు తాగు అంటే నేను తాగనంటున్నారు. దేవుడు చూసిండు వీళ్ళు ఇంత లాయల్గా ఉన్నారు, వీళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, వీళ్ళకి ఇచ్చిన వాక్యము ఎంతగా వీళ్ళు గట్టిగా పట్టుకున్నారు, నన్ను కూడా వీళ్ళు పట్టించుకోవటం లేదు అని దేవుడు అంతగా వారిని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అందుకే చెప్తున్నా, ఇక్కడ కూడా చెప్పబడే వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. ఇక్కడ చెప్తున్న వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. బి లాయల్ టు ది వర్డ్. గలతీయులకు రాసిన పత్రిక 1:8-9 వచనాలు చూద్దాం. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఆమేన్. పౌలు చెప్తున్న మాటలు. ఇప్పుడు మేము మీకు సువార్తను ప్రకటించినామా, ఈ సువార్తను ఒకవేళ మేమే మళ్ళీ వచ్చి వేరేది చెప్తే, లేకపోతే పరలోకం నుంచి ఏదైనా దూత వచ్చి ఇది కాదు సువార్త ఇప్పుడు మార్చినాము అని చెప్పిన వాళ్ళు శాపగ్రస్తులు. హల్లెలూయా. 9వ వచనం. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను, పౌలు ఎట్లా చెప్పినాడో అదే మాటలు నేను ఇక్కడ చెప్తుంటున్నాను. ఏమని? నేను చెప్పిన సువార్త కాకుండా మీరు ఇంకొక సువార్తని మీరు ఏదైనా మీకు ఎవరైనా చెప్పినట్లయితే వాళ్ళు శాపగ్రస్తులు. ఎందుకు? వీఆర్ ఫాలోయింగ్ పాల్. పౌలు ఏదైతే చెప్పినాడో, పౌలు రోల్ మోడల్గా దేవుడు బైబిల్లో మనకు పెట్టిండు. ఆయన చెప్పిన సువార్తనే బోధిస్తున్నాం కాబట్టి మీకు ఈ సువార్త కాకుండా ఇంకా ఎవరైనా వేరే సువార్తను బోధించినట్లయితే వాళ్ళు శాపగ్రస్తులు. 1 తిమోతి 4:1 చూద్దాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. లాస్ట్ డేస్, కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో ఏమవుతుందంట, అబద్ధ బోధకులు ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పాను, పాత నిబంధనలో అబద్ధ ప్రవక్తలు ఉండినారు, కొత్త నిబంధనలో అబద్ధ బోధకులు. ఎందుకు? వాళ్ళు మోసం చేయడానికి, అబద్ధకులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధల యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు, విశ్వాసం నుంచి పక్కకి వెళ్ళిపోతారు. దేవుని ఆత్మ చెప్తున్నాడు, మీరు ఫెలోషిప్లో ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మీరు ఫెలోషిప్లో ఉండి కూడా మీకు ఇవ్వబడుతున్నటువంటి ఈ మంచి సువార్తను గట్టిగా పట్టుకోకుంటే, మీరు సువార్తను ఆ సండే ఒక్కటి విని వదిలిపెట్టేస్తే, ఇంకోసారి ఆడాడాడ తిరుక్కుంటుంటే ఉపయోగం లేదు. వాక్యం నుంచి, ఈ యొక్క విశ్వాసం నుంచి తప్పిపోయే ప్రమాదం ఉన్నది. అందుకే ఏం చేయాలా? చూడండి 16వ వచనం, ఇదే అధ్యాయంలో 16వ వచనం. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలుకడగా ఉండుము. నీవీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. నీ బోధ అని కాదు ఇక్కడ, ఇంగ్లీష్, తెలుగులో నీ బోధ అన్నాడు కానీ ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? టేక్ హీడ్ అంటు దై సెల్ఫ్. నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడు. రెండవది అంటు ది డాక్ట్రిన్, నువ్వు ఏ బోధ వింటున్నావో దాని గురించి జాగ్రత్త పడు.
ఐ విల్ బి వెరీ 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 చూజీ అబౌట్ ది డాక్టర్. నేను ఒకరోజు మా అమ్మ బలవంతం చేస్తే ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్లో పోయి కూర్చున్నాను. ఒక ఆయన చెప్తున్నాడు, ఓ చెప్పిండు. సడన్గా ఆయన ఏం చేసిండంటే, ఆటో డ్రైవర్ ఆత్మ వచ్చి ఈయనలో పడింది అన్నాడు. వెంటనే లేచి వచ్చేసినాక అదేదో అంటుంటారు మీమ్స్లో, 2 చేతులు పెట్టుకొని ఎక్కడ అటు పరిస్థితి. ఎందుకు? దట్స్ ఎ రాంగ్ డాక్ట్రిన్. రాంగ్ డాక్ట్రిన్ మనం అసలు తీసుకోకూడదు. నువ్వు రాంగ్ డాక్ట్రిన్లో పోయినావంటే యువర్ లైఫ్ విల్ బి గైడెడ్ బై ఓన్లీ ఈవిల్ స్పిరిట్స్. చెడ్డ ఆత్మలతోనే జరుగుతుంటుంది. అందుకే ఏమంటున్నాడు, టేక్ హీడ్ అంటూ దై సెల్ఫ్. నిన్ను గూర్చియు, నువ్వు ఏ బోధన వింటున్నావో, నీవు బోధించేది ఏముందో దాని గురించి జాగ్రత్త కలిగి ఉండుము. ఎందుకు? వీటితో నువ్వు ఏ బోధన వింటావో దాన్ని బట్టి నీ లైఫ్ డిటర్మిన్ అవుతుంది. నువ్వు దేవుని మంచితనం గురించి వింటే నీ జీవితంలో దేవుని మంచితనమే వస్తుంది. నువ్వు దేవుని యొక్క స్వస్థతను గురించి వింటే స్వస్థతనే ఉంటుంది. నువ్వు దేవుడు చెడ్డోడు, దేవుడు చెడు విషయాలు పెడతాడు అంటే నీ జీవితం అంతా చెడే ఉంటాయి. బోధించేది ఏం బోధిస్తున్నారు, ఏం వింటున్నారు చాలా ఇంపార్టెంట్. వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నిన్ను నీ బోధ వినువాన్ని రక్షించుకుందువు. నేను చెప్తున్నాను, నాకుండే సబ్స్క్రైబర్స్, నాకు ఎవరైతే యూట్యూబ్లో వింటుంటారో వాళ్ళందరి కోసం ఒకటే ప్రార్థన చేస్తా, ప్రభువా నేను ఎత్తబడేప్పుడు వీళ్ళందరూ కూడా ఎత్తబడాలా. హల్లెలూయా. నాతో పాటు వీళ్ళందరూ ఎత్తబడాలా ప్రభా. ఏ ఒక్కరు కూడా తప్పుడు బోధలో ఉండి ఇక్కడే నిలబడిపోవడానికి వీల్లేదని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. 2 యోహాను 1:9-10 చూద్దాం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు. క్రీస్తు బోధ, మనం ఏదైతే క్రీస్తుని గురించి బోధిస్తున్నామో ఈ బోధలో ఉండకుండా పక్కకు పోతే వాడు దేవుని అంగీకరించలేదు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. 10వ వచనం. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. హల్లెలూయా. 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 నాతో చాలా మంది చెప్తుంటారు, విన్న వాళ్ళు ఏమంటారంటే, బ్రదర్ మీ వాక్యాలు వేరేలాగా ఉండవు బ్రదర్, మీవి కొంచెం వేరుగుంటాయి, మీవి కొంచెం వేరుగుంటాయి. నేను చెప్తున్నాను, వేరుగా ఎందుకు ఉంటాయంటే నేను థియాలజీ చేయలేదు, నేను పిహెచ్డీలు చేయలేదు, ఏది చేయలేదు. దేవునితో పర్సనల్గా దేవునితో గడిపేదాన్ని బట్టి వచ్చినాయి. దిస్ ఈస్ ది రైట్ డాక్ట్రిన్. ఆమేన్. ఈ డాక్ట్రిన్ మీకు ఏదైతే, ఇది కాకుండా ఎవడైనా వేరేది పట్టుకొని మీ దగ్గరికి వస్తే మీరు వానికి ఇంట్లోకి ఎంటర్ చేసుకోవద్దండి అనే మాటలు చెప్తున్నాడు. మీరు గుడ్ మార్నింగ్లు కూడా చెప్పొద్దండి, ప్రైజ్ ది లార్డ్లు కూడా చెప్పొద్దండి అనే మాటలు చెప్తున్నాడు. హల్లెలూయా. డాక్ట్రిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే చెప్తాను, నా జీవితంలో నేను దేవుని దగ్గర ఎప్పుడైతే దేవుని డాక్ట్రిన్ ఎప్పుడైతే నా జీవితంలో కలిగి ఉన్నానో, నా జీవితంలో వచ్చిన నీ కష్టాలు ఇంకొకరి జీవితంలో వస్తాడు చనిపోయేటట్టుడు. కానీ నేను స్టాండర్డ్గా ఎందుకున్నాను అంటే ఒకటే, రాతి మీద కట్టబడిన ఇండ్లు. ఆమెను అర్థమవుతుందా? కష్టాలందరికీ ఒకటే, బట్ స్టాండర్డ్గా నువ్వు జీవిస్తున్నావా, కొట్టుకోబడిపోతున్నావా, అది ఇంపార్టెంట్. ఏ పరిస్థితి వచ్చినా నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యూ షుడ్ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో దేవుని పనిలో బిజీగా ఉండండి. దిస్ ఈస్ ది ఎండ్ టైమ్స్. చివరి దినాలలో మనం ఇంకా ఎక్కువ పని చేయాలి. యూట్యూబ్ మెసేజెస్ ఉంటున్నాయి, ఎక్కువ గడపండి, దేవుని వాక్యంతో గడపండి. దేవుని వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి, వేరే వాళ్ళకు బోధించండి. ఒక వాక్యం విని మీ పక్కింటి వాళ్ళకు బోధించండి, మీ బంధువులకు బోధించండి. యూ షుడ్ ఆల్వేస్ థింక్ దట్ యు ఆర్ ఇన్ ఏ బ్యాటిల్ ఫీల్డ్. నేను యుద్ధంలో ఉన్నాను, ఈ లాస్ట్ ఫైనల్ డేస్లో నేను ఏదో ఒకటి దేవుని కోసం చేయాలి అనే ఆలోచన ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. యు మస్ట్ బి బిజీ విత్ గాడ్. దేవునితో చాలా బిజీగా ఉండాలా, దేవుని వాక్యంతో బిజీగా ఉండాలా. అలా లేకపోయినట్టయితే హూ నోస్ నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఆమేన్. అయితే ఫైనల్గా నాకు బైబిల్లో ఒక వ్యక్తి చాలా ఇష్టం. ఆ వ్యక్తిని గురించి చెప్పకుంటే ఈ లాయల్టీ అనే యొక్క టాపిక్ అసలు మీనింగే లేదు. దెర్ ఇస్ అ మ్యాన్ బై నేమ్ ఉరియా ది హిట్టైట్. ఈ మనిషి ఎవరు? ఈ ఉరియా అంటే దావీదు రాజు కాకముందు అడవులలో ఉన్నప్పుడు దెర్ వర్ 400 పీపుల్. వాళ్ళు 3Ds అంటాం. దోస్ పీపుల్ హూ ఆర్ డిస్ట్రెస్డ్, దోస్ పీపుల్ హూ ఆర్ డిస్టర్బ్డ్, దోస్ పీపుల్ హూ ఆర్ ఇన్ డెట్స్. అప్పులలో ఉన్న వాళ్ళు, కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ 400 మంది దావీదు దగ్గరకు వచ్చినారు.
ఆ 400 మందిని దేవుడు ఏం చేసిందంటే దావీదు మీద ఉన్న అభిషేకంతో 400 పీపుల్ ఏమైనారంటే దే బికమ్ మైటీ మెన్ ఆఫ్ డేవిడ్. మైటీ అంటే గొప్పగా దేవుడు వాళ్ళ జీవితాలను మార్చిండు. దేవుని యొక్క టెంపుల్ కూడా చాలా ఇస్తారు వాళ్ళు, అంటే అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళలో ఒక 37 మెంబర్స్ ఉన్నారు. మీరు చూసినట్లయితే 2వ సమూయేలు 23వ అధ్యాయంలో 39వ వచనం లాస్ట్ వచనంలో ఉంటుంది. నేను చెప్పట్లేదు, మీరు గమనించండి. బైబిల్లో ఊరియా ది హిట్టైట్, ది లాస్ట్ పర్సన్ పేరు అది. అంటే ఈయన ప్రముఖుడు. దావీదు అడవిలో ఉన్నప్పుడు దావీదు ప్రాణాలు పోకుండా కాపాడుకున్న వ్యక్తులలో ఈయన ఒకడు. దావీదును వెన్నంటి దావీదుకు నమ్మకంగా బ్రతికిన వ్యక్తి ఈయన. హీ వాజ్ వన్ ఆఫ్ ది మైటీ మెన్ ఆఫ్ డేవిడ్. అయితే ఈయన ఏం జరిగింది, ఒకసారి ఇశ్రాయేలీయులకు అమ్మోనీయులకు మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, మనము యుద్ధములో ఉన్నాము అని మనస్తత్వం లేకపోతే మనం తప్పిపోవచ్చు అని. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. యుద్ధం జరుగుతుంటే దావీదు యొక్క సైన్యం అంతా యుద్ధంలో ఉంది, దావీదు ఒకడు ఇంట్లో ఉన్నాడు. వెన్ ఐ వాజ్ మెడిటేటింగ్ నా కంట్లో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఒక్క మనిషి దావీదు ఆ పెద్ద గొలియాతును ఒక్కడే పోయి దేవుని అభిషేకంతో నాశనం చేసి వచ్చాడు. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు. సాయంత్రం అయినాక అట్లా మిద్ద పైన తిరుగుతుంటే ఒక ఆమె పాపం బీద ఆమె స్నానం చేసుకుంటుంది. షీ వాజ్ ఇంట్లో ఎందుకు స్నానం చేసుకోకూడదు, ప్యూరిఫికేషన్ బాత్ తీసుకుంటుంది. అంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం పీరియడ్స్ అయినాక వాళ్ళు క్లీన్ చేసుకోవాలన్నప్పుడు అట్లా. షీ వాజ్ నాట్ దేర్ టు సెడ్యూస్ డేవిడ్. దావీదును మాయ చేసి మోసం చేయడానికి లేదు, ఆమె అట్లా లేదు. ఆమె పని ఆమె చేసుకుంటుంది. దావీదు పైనుంచి చూసి ఎవరు ఆమెను కనుక్కొని రండి. ఆమె ఎవరో కాదు, ఉరియా భార్య అని తెలిసినా కూడా దావీదు ఆమెను పట్టుకరండి నాకు వచ్చింది. దావీదు ఆమెతో పండుకున్నాడు. ప్రతి ఒక్కరికి తెలుసు దావీదు ఇంట్లో ఆమె రోజు రావాల్సిందే, పండుకోవాల్సిందే. ఒకరోజు ఆమె న్యూస్ పంపించింది, ఆమె ప్రెగ్నెంట్ అనేసరికి దావీదు, అరే నాది ఎట్లా బయటపడుతుంది, నా తప్పు, బయటపడకూడదు కదా, ఉరియాని పిలిపించండి. ఉరియా ఎక్కడున్నాడు, యుద్ధంలో ఉన్నాడు, నమ్మకంగా యుద్ధం చేస్తున్నాడు. అక్కడ పోయి ఉరియాని పిలిపించండి. ఉరియా వచ్చేసిండు, రాజు ఇంటికి వచ్చేసిండు. అంటే రాజు ఇంటిపై నుంచి ఉరియా ఇల్లు కనిపిస్తుంది, ఉరియా భార్య కనిపిస్తుంది. అంటే అంత దగ్గర ఉంది. నేరుగా రాజు దగ్గరకు వచ్చిండు. రాజా అంటే ఎట్లా యుద్ధం బాగా జరుగుతుంది, అంత బాగా జరుగుతుంది. అట్లనా, సరే నువ్వు ఇంటికి పో, ఇంత దూరం వచ్చినావు కదా, నువ్వు ఇంటికి పో అని చెప్పి. మీరు గమనించండి 11వ అధ్యాయంలో 8-9 వచనాలు ఉంటాయి. నేను రాయలేదు, మీరు చదవండి తర్వాత. 2వ సమూయేలు 11వ అధ్యాయం 8-9 వచనాలు. రాజు ఏం చేస్తాడంటే మంచి భోజనాన్ని ఆయన ఇంటికి పంపిస్తున్నాడు. ఎందుకు, టు టెంప్ట్ హిమ్. యుద్ధ భూమిలో నీకు భోజనం అట్లాంటి భోజనం ఉండదు. రాజభవనం నుంచి భోజనం పంపిస్తున్నాడు. ఎందుకు, అది రుచి చూసిన తర్వాత అక్కడికి పోబుద్ధి కాదు. తర్వాత భార్యతో వంట చేయించుకొని ఇంకో 2 రోజులు ఉండిపోతాను అనిపిస్తుంది. భోజనం కూడా పంపించిండు, కానీ భోజనం పోయింది, కానీ ఈ మనిషి మాత్రం పోలేదు. ఈ మనిషి ఎక్కడ పడుకున్నాడు, రాజు ఇంటి దగ్గర, ఆ గేట్ దగ్గరే పండుకున్నాడు. ఎవరో పోయి చెప్పినారు, రాజా నువ్వేమో భోజనం పంపించినావు, ఎంత టెంప్టేషన్ పెట్టినా వాడు పోలేదు, ఈయన్నే పండుకున్నాడు. అట్లనా, మళ్ళా పిలిపించిండు. ఈరోజు కూర్చో నాతో తాగు అని వానికి బాగా తాపిండు. ఆమెన్ తాపిండు. ఎవరైనా రాజు ఉరియాను కూర్చోబెట్టుకొని ఫుల్లుగా తాపించి ఇప్పుడు తాగిండు కదా ఇంటికి పోతాడులే అని వాడు ఫుల్లు తాగిన మైకంలో కూడా ఆ రాజు ఇంటి దగ్గర పడుకున్నాడు. ఎంత నమ్మకత్వం, ఎంత విశ్వసనీయత, ఎంత 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 అంటే ఆ రాజు తప్ప నాకు ఇంకా ఏది లేదు, ఈ యుద్ధం జరుగుతుంటే నేను ఎట్లా పోతాను. రాజుతో అంటాడు, నేను ఇంటికి పోయి ఎట్లా పండుకుంటాను ప్రభా, ఆడ యుద్ధం జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఆ యొక్క దావీదు దగ్గరే నేర్చుకున్నాడు, ఈయన యుద్ధము ఇవన్నీ నేర్చుకున్నాడు. దావీదుని అడగొచ్చు, ఏమని, ఏం రాజా అంత యుద్ధం జరుగుతుంటే నువ్వు వీడున్నావు అనొచ్చు. కానీ అనటంలే, ఏమంటున్నాడు, రాజా నేను అడిగిపోతాను, ఇక్కడ పోను. పక్కన భార్య ఉంది, చూసి లేదు నేను పనిలో ఉన్నాను, నేను యుద్ధం చేయాల్సిందే. ప్రాణాలు ఒడ్డి ఇశ్రాయేలు ప్రజలు గెలవాలనే దాంట్లో ఆయన ఎంత ఆశపడుతున్నాడు గమనించండి. అందుకే చూడండి 1 కొరింథీ 7వ అధ్యాయం 29వ వచనం చూడండి. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును,
ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఆమేన్. దావీదుకి ఎవరు చెప్పలేదు. దావీదుకి అర్థమైపోయింది, నేను యుద్ధం చేయాల్సిందే. భార్య ఉంది, భార్య ఉన్నా భార్య లేనట్టుగానే జీవిస్తున్నాడు. నేను దేవుడు ఎన్నుకున్న ఈ ప్రజలు, ఉరియా అంటే హిట్టైట్ అంటాం, ఉరియాది హిట్టైట్ అని. మీకు గమనించండి, ఉరియా పదానికి అర్థం హెబ్రీ భాషలో ఉరియా, వైఏహెచ్యా, దేవునితో జతపడినాడు. గాడ్ ఈజ్ మై లైట్ ఆయన పేరు. ఆయన ఫారినరే, ఆయన డైరెక్ట్ ఇజ్రాయెలైట్ కాదు. అయినప్పటికీ కూడా ఈ యొక్క దావీదు యొక్క పరిచర్యలో దేవుని తెలుసుకున్నాడు. ఆయన గాడ్ ఈజ్ మై లైట్ అనే పేరు పెట్టుకొని ఆయన బ్రతుకుతున్నాడు. దావీదును వెన్నంటి నమ్మకంగా ఉండిన వ్యక్తి. దావీదు ఏం చేసిండు? ఆయన భార్యను తెచ్చుకున్నాడు. దావీదుకు దండిగా మంది భార్యలు ఉన్నారు, ఆయన భార్య కావాలి, ఆయన ఒక్కొక్కరే భార్య తెచ్చుకున్నాడు. దేవునికి తెలుదా? తెలుసు. ఈయనకు తెలీదు, కానీ ఈయన దేవుని నమ్ముకున్నాడు, తిరుగుతున్నాడు. ఈయన ఎంత నమ్మకంగా ఉన్నాడంటే తాపి ఇంటికి పోరా అంటే పోకుంటున్నాడు. దావీదుకి అర్థమైంది ఇట్లా కాదు అని చెప్పి జోవాబ్కి ఒక లెటర్ రాసిండు. ఈ ఉరియా గారిని ఎక్కడ పెడతారంటే మంచిగా యుద్ధం జరుగుతున్న ప్లేస్లో పెట్టేసి ఎవరు కూడా వీనికి సపోర్ట్ ఇవ్వద్దండి. అర్థమవుతుందా? అమ్మోనీలతో యుద్ధం జరుగుతుంది, ఒకరినొకరు యుద్ధంలో కాపాడుకోవాల్సిన ఆ రాజనీతి, ఆ యుద్ధ నీతిని మర్చిపోయిండు దావీదు. ఎట్లయినా ఈడు అడ్డం ఉన్నాడు కాబట్టి ఈయన చంపేసిండు. అట్లే చేసిండు. ఈయన ఏం చేసిండంటే ఆయన డెత్ లెటర్ ఆయనే పెట్టుకొని పోయిండు. జవాబ్కి ఇచ్చిండు, పోయి ఈ లెటర్ రాజు ఇచ్చిండు. అట్లనా చూసిండు, వీడెంత తిక్కోడు వీడి లెటర్ అంటే వీడు ఓపెన్ చేసి కూడా చదవలేదు. ఎందుకు? చదివితే వేరేగా ఉంటుంది, కానీ చదివితే అది తప్పు. నువ్వు నమ్మకమైన వ్యక్తివి కాదు. దొంగతనంగా లెటర్లు చదవడం మంచిది కాదు. ఎందుకు? మనం అనుకుంటాము వీడింత మూర్ఖుడా, ఇంత తెలివి తక్కువడా అంటారు లోకంలో. కానీ అందరికంటే తెలివైనవాడు దేవుడు ఒకడున్నాడు. దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంత రాజును నమ్ముతున్నావు, నువ్వు ఎంత దేవుని నమ్ముతున్నావు, నువ్వు ఎంత విధేయత చూపిస్తున్నావు దేవునికి, నువ్వెంత నమ్మకంగా ఉన్నావు. దేవుని దగ్గర ఒక అకౌంట్ ఉంది. పాపం ఉరియాను చంపేస్తున్నారు. ఉరియాను హీ వాజ్ లిటరలీ మర్డర్డ్ బై డేవిడ్. ఉరియా భార్యను తీసుకున్నాడు, ఉరియాను చంపేసాడు, చచ్చిపోయాడు ఉరియా. అందుకే దావీదు జీవితంలో ఈ ఒక్క సంఘటన ఆయన జీవితాన్ని అంతా నాశనం చేసింది. దేవుడు ఆయన మీద పెద్ద శాపం కూడా ఉంది. మీరు తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా చూసుకుందాం, కానీ దిస్ ఇస్ నాట్ మై టాపిక్. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఉరియా వాజ్ లాయల్, చాలా నమ్మకంగా ఉన్నాడు. హీ వాజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్. లెటర్ ఇస్తే కూడా లెటర్ చదువుదాము దారిలో అని కూడా అనుకోలేదు. ఇది రాజు ఇచ్చిండు, ఆయనకి ఏమన్నాడు, నేను పట్టుకో, నేను ఓపెన్ చేయను. హీ వాజ్ సో ఆనెస్ట్, హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. భార్యపై పడుకోపో, దావీదుకు తెలుసు ఒకరోజు పడుకుంటే కాదు, ఎట్లయినా వీని పెట్టాలని చెప్పి టెంప్టేషన్స్ పెట్టిండు, ఫుడ్ పెట్టిండు, మందు దాపిండు. ఏం చేసినా కూడా ఆయన పోలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డు యు అండర్స్టాండ్? దావీదు నాకు నిజంగా పాత నిబంధనలు అందరికంటే దావీదు ఇష్టం. కానీ ఈ సంఘటన తర్వాత నేను లైఫ్లో ఒకటి డిసైడ్ అయినా, పరలోకంలోకి పోతే ఫస్ట్ నేను దావీదుకు షేక్ హ్యాండ్ ఇయ్యను, ఉరియాకి ఇస్తాను షేక్ హ్యాండ్. యు నో వై? గాడ్ లవ్స్ దిస్ మ్యాన్. ఈయన ఎంతగా ఉరియా, దావీదు వల్ల అన్ని గొప్ప విషయాలు జరిగినాయి, కానీ క్యారెక్టర్ విషయానికి వస్తే ఉరియా ఈజ్ ది బెస్ట్ పర్సన్. హల్లెలూయా. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి? లాయలిటీలో ఇవన్నీ ఉన్నాయి. మనం ఎంత దేవునికి లాయల్గా ఉంటున్నామో, మనతో పాటు ఉన్న వాళ్ళని మనం ఎంత నమ్మకంగా చూసుకుంటున్నామో, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. అందుకే చివరి దినాల్లో మనం ఉన్నాం, సమయం దగ్గర పడింది కాబట్టి మళ్ళీ ఒకసారి చదవండి 1 కొరింథీ 7:29 నుంచి. సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు. ఈ మధ్య కాలంలో చూసిన భార్యాభర్తల పంచాయతీలు ఎక్కువైతుంది. నిజంగా చెప్తున్నా, భార్యాభర్తల పంచాయతీలు ఎందుకు? ఆ భార్యలతో ఆ భర్తలతో ఏంది గొడవ? అర్థమవుతుందా? రాననేటోళ్ళని ఎందుకు పట్టుకుంటారు? వదిలిపెట్టి. నువ్వంటే ఇష్టం లేదనేటోళ్ళతో ఎందుకు? అర్థమవుతుందా?
ఏదో దేవుని పరిచయం దండిగా ఉంది, దేవుని పని దండిగా ఉంది. రాప్చర్ దగ్గర వస్తుంది. రాప్చర్ దగ్గర వస్తుంటే నువ్వు ఇంకా ఇక్కడనే ఆడ ఏడ తిరుగులాడుతున్నావు అంటే ఏమవుతుంది? ఇక్కడే మిగిలిపోతావు. భార్యలు ఉన్నవాళ్ళు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, బాధపడొద్దు, ఏడ్చేది లేదు, ఏం లేదు, అన్ని కళ్ళు తుడుచుకొని ముందుకు పోతుండు. నెక్స్ట్, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును. అంటే ఏమర్థము? మంచి వస్తువులు కొనుక్కోకూడదా? కొనుక్కో, కానీ దానం పట్టుకొని ఊగులాడొద్దు. ఇవి నావి, నేను ఇక్కడే ఉంటా కాదు. అట్లా ఒక ఆమె అట్లే చేసింది, లోతు భార్య. ఆమెకు అన్ని దండిగా ఉండినాయి. అందుకే ఆమె ఏం చేసింది? వెనక్కి తిరగొద్దంటే ఏం జరుగుతుందో వెనక్కి తిరిగి చూస్తుంది. ఉప్పు స్తంభం అయిపోయింది. అర్థమవుతుందా? అంటే నువ్వు ఏమైనా కొనుక్కో, ఇది నాది కాదు, ఇక్కడ నేను వదిలిపెట్టే. నా థింకింగ్ అదే. నేను ఎక్కడైనా మాల్కి పోతే మంచి కార్స్ కనిపిస్తే బాగుంది అనుకుంటా. కానీ ఈ మధ్య నా మనస్తత్వం ఏమైందంటే, బాగుంది అంటే వచ్చేస్తుంది నా కాడికి. బాగుంది ప్రభా, రాప్చర్ దగ్గర పడింది, ఎందుకులే ప్రభా, దట్స్ మై థింకింగ్. నాకు అవసరం లేదు ప్రభా, ఇంకా చాలు నాయన, ఇంకా రాప్చర్ దగ్గర పడింది. అండ్ మనం ఎంతమందిని తీసుకొని పోగలం దేవునితో? దేవుని దగ్గరికి మనం ఎంతమందిని తీసుకొని పోగలము? హల్లెలూయా. అందుకే దావీదు లాగా ఉండొద్దండి ఈ విషయాల్లో. దావీదు వన్ ఆఫ్ ది బెస్ట్ వారియర్స్ ఇజ్రాయెల్ హ్యాస్ ఎవర్ సీన్. ఒక్కడు పోయి మొత్తం హీ బికేమ్ ఎ ఛాంపియన్. యేసు ప్రభు రావడానికి కారణమైండు. అన్ని గొప్ప విషయాలే, కానీ క్యారెక్టర్ విషయంలో, లాయల్టీ విషయంలో దేవునికి లాయల్గా లేడు. తనను నమ్ముకున్న వాళ్ళను కూడా మోసం చేశాడు. అటువంటి చెడ్డ స్వభావం మనలో ఎవరికి ఉండకూడదు. నేను చెప్పినాను, యోబులాగా ఎంత కష్టం వచ్చినా వదిలిపెట్టేద్దండి, గట్టిగా పట్టుకోండి. బ్రదర్, నేనే తప్పు చేసినాను. నువ్వే తప్పు చేసినా కూడా భయపడి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లే. నువ్వు తప్పు చేసింటే ప్రభా నన్ను క్షమించినానా, నాకు ఈ కష్టం నుంచి తీ ప్రభా బయటికి, దేవుడు తీస్తాడు. ఆ పోలీస్ ఆయనకు డబ్బులు ఇస్తేనే ఆయన నాకు ప్రాపర్గా రాస్తారు. అవి మానుకోండి. అవన్నీ శాపాల కింద పోతాయి. అవి కాదు. నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా నీ పరిస్థితి ఏమన్నా దేవుని గట్టిగా పట్టుకో. ప్రభా, నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నీ దగ్గరే మాకు జీవపు మాటలు ఉన్నాయి, నువ్వే క్రీస్తువి, మేము నిన్ను వదిలిపెట్టాము. గట్టిగా పట్టుకోండి. ఆ రేఖాబీయులు ఎట్లా చేస్తున్నారో, మీ డాక్టరీని ఏదైతే ఉందో ఆ యొక్క బోధను మాత్రము గట్టిగా పట్టుకోండి. నేను చెప్తున్నాను, ఆదివారం ఒక్కటి వాక్యం వింటే సరిపోదు మీకు. మీరు రోజు వాక్యం చదవాల్సిందే, బైబిల్ చదవాల్సిందే. రోజు ఒక హెచ్ఫామ్ మెసేజ్ వినండి. దిస్ ఈజ్ అ ప్రిస్క్రిప్షన్. మీ అందరికి చెప్తున్నా, రోజు ఒకటి పెట్టుకొని వినండి. ఎందుకు? మీరు బ్లెస్ కాకపోతే నన్ను అడగండి. ది మోర్ యూ లిజన్, మీ విశ్వాసం లెవెల్ పెరుగుతుంది, మీ ఆర్థిక పరిస్థితులు బాగవుతాయి, మీ యొక్క ఆరోగ్యం కూడా బాగవుతుంది. హల్లెలూయా, ఆమేన్. దిస్ ఈజ్ ది వర్డ్. ఇది వాక్యం, దేవుని వాక్యము. ఈ బోధలో మీరు నిలిచి ఉన్నట్లయితే మీరు ఎక్కడ తప్పిపోరు మీ జీవితంలో. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి. ఐఎమ్ ప్రేయింగ్. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా, ఈ రోజు నాయన మీరు మాకు కృపనిచ్చి మీ యొక్క మంచి మాటలు ఇచ్చుంటున్నారు తండ్రి. మా యొక్క మాటలు ఇక్కడ నాయన వింటున్న ప్రతి ఒక్కరు తండ్రి, యూట్యూబ్లో కూడా ఎవరైతే ట్యూన్ చేసుకొని వింటున్నారో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. మేమందరం కూడా నాయన మీకు నమ్మకంగా నాయన లాయల్గా జీవించి తండ్రి ప్రభా, రాప్చర్లో నాయన మేము ఎత్తబడడానికి కృపను చూచమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకొని పొందించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.